చంద్రబాబు నాయుడుకు నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూటమి నాయకులకు అందరికీ ప్యాంట్లు దడిచిపోయినాయి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు ప్రజలకు చెప్పేది ఒకటి, వాస్తవం ఒకటి. కాబట్టి ఆ వాస్తవంలో ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా పటాపంచలు చేశారు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. లక్షల కోట్లు మన ఇన్కమ్ ఉండి నువ్వు పెట్టిన బడ్జెట్లో 8,000 పెట్టావు, దగ్గర 20,000 కోట్లకు మించి రూపాయి పెట్టలేను. కానీ నువ్వు జనాలకు మోసం చేసి అబద్ధం మాటలు చెప్పడంలో ఏమన్నా ఉందా? ఉన్నదాన్నే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా కడిగేశాడు. మీకు ఆయన ఉన్న వాస్తవాలు చెబుతాడు. మీ లెక్క అబద్ధ మాటలు చెప్పే మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ మరి బడ్జెట్లో ఇన్ని రకాలుగా చెప్పారు. తల్లికి వందనము, రైతు భరోసా, గ్యాస్ కనెక్షను, అనుంటే ప్రతి ఆడబిడ్డ నిధి, ఇవన్నిటి గురించి ఆయన వివరంగా బోధిస్తే మీకు ఆ బోధ పడలా. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నట్టుగా మాట్లాడిందే మీరు తీసుకున్నారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు తిట్టే తిట్లు, మీరు మాట్లాడే మాటలు మీకు అర్థం కాకుండా మీరు మాట్లాడతారు. మీరు తిడితే మేము పడాలి. ఆయన ఒక్క మాట అన్నందుకు మీకు మొత్తానికి కుచ్చుకుంది, మేకు కూర్చాడు. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు దడిసే బిడ్డ కాదు, లేకపోతే మీకు భయపడి ఏదైనా చేస్తాడనే మాట కాదు. ప్రెస్ మీట్లో స్పష్టంగా ప్రజలకు వివరించాడు, క్లియర్గా చెప్పాడు. దమ్మున్న మగవాడైతే నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిన పాయింట్లకు జవాబు చెప్పాలా. అవి వదిలేసి మా లీడర్ను నిక్కరగాడు అన్నాడే, లేకపోతే కార్పొరేటర్ అన్నాడే. కార్పొరేటర్ కాదు, అసలు పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పనికిరాడు. డైరెక్టర్లు చెప్పిన దాన్ని బట్టి నాటకాలు ఆడినోడికి రాజ్యాంగాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి, దేశాన్ని గురించి ఏమన్నా తెలుసా? 150 మంది ఆడపిల్లలు మానభంగాలు చేసి 15 మంది చనిపోతే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక్క ఆడపిల్లని గురించి కానీ, ఒక మానభంగం గురించి కానీ మాట్లాడిన ఎవడన్నా ఉన్నాడంటే వాడే పవన్ కళ్యాణ్. ఈ ఇష్యూ వచ్చరకు మాల వేసుకొని చెప్పులు ధరించి గుళ్ళ గోపురాలకు తిరుగుతాడు నన్ను ఎవడన్నా ప్రశ్నించకూడదని. అమ్మగారు ఉన్నారు ఒక ఆమె, ఎస్సీ లీడర్, హోమ్ మినిస్టర్. హోమ్కు మినిస్టరా లేకపోతే రాష్ట్ర హోమ్ మినిస్టరా ఎవడికి తెలియదు. నేను అలా అనుకుంటే ఆమె హోమ్ మినిస్టరే, హోమ్లో మినిస్టరే, బయట కాదు. ఆమె ఒక మాట అంటుంది, మేము తలుచుకుంటే రోడ్ల మీద తిరగలేరు వైసీపీ కార్యకర్తలు. నీ బాబు వేపించాడా? చంద్రబాబు నాయుడు బాబు వేపించాడా? వాళ్ళ బాబు వేపించాడా ఈ రోడ్లు? మీరు రాకముందు బ్రిటిష్ వాళ్ళ టైం నుండి ఈ రోడ్లు వేసినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రోడ్లు వేసింది, మీరు కాదు. నువ్వు ఎక్కడ 10 కిలోమీటర్ల రోడ్డు వేసిన దానివి కాదు. నువ్వు రోడ్డు మీద తిరగకుండా వైసీపీ కార్యకర్తల కట్టడి చేస్తారా? చేసి చూడండి ఒకసారి. లేదు మా వైసీపీ ఇళ్ళ మొత్తానికి స్టిక్కర్లు అంటించండి, ఇది వైసీపీ ఇల్లు, వైసీపీ మనిషి రోడ్డు మీదకి వస్తున్నాడు, ఈయన పట్టుకోవడానికి మనం ఏదైనా ప్లాన్ వేద్దామని పెట్టండి. దబిడిది బిడైంది. వైసీపీ కార్యకర్తల రోడ్డు మీద మీరు ఆపగలిగే శక్తి మీకుంటే మేము సవాలు ఇస్తున్నాం. నిన్న మా సతీష్ రెడ్డి కూడా అదే అన్నాడు. రోడ్లు మీ బాబు వేయించాడా, మీ నాయన వేయించాడా అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. మీకు వార్నింగ్ అనుకోండి. వైసీపీకి కార్యకర్తలకు పని చేయొద్దు. వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీద తిరిగితే మీరు కొడతారా? రండి చూద్దాం, దానికి కూడా మేము రెడీ. మీరే వచ్చి వైసీపీ కార్యకర్తలను కొట్టి చూడండి ఒకసారి. జనాలకి వస్తే మిమ్మల్ని దంతారో జనాలు మమ్మల్ని దంతారో తెలుసుకుందాం. నాగెళ్ళ మనోహరునికి ఏది తెలియనోడు పవన్ కళ్యాణ్ ఎనికిడితే ఎందుకు తిరుగుతున్నాడంటే ఇంకా వాడిని అర్థం చేసుకోవాలి. వాడు ఎటువంటి వాడు. గొడ్డలికి ఎక్కువ, కోడికత్తికి తక్కువ అన్నాడు కదా. ఆ కోడికత్తి మీరు కుచ్చుకొని చూడండి సారి. మీరు కుచ్చుకొని చూడండి. మీరు కుచ్చారుగా కానీ భయపడలా. గొడ్డలతో మేము చంపారని, మా బాబాయిని మేమే చంపుకున్నామని మీరు ప్రాపగండ చేశారు.
మరి అది మీరు మీ ప్రభుత్వము అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఇప్పుడు మీ ప్రభుత్వం చాలవండి. గొడ్డలు ఎవడుకో చంపాడో సిగ్గు లేకుండా కేవలం ప్రాపగండ చేయడానికి కోడికత్తి, గొడ్డలి, గులకరాయి. మీకు గులకరాయి కాదు, ఏది కుచ్చుకున్నా నందిగామలో ఎవడో ఒకడికొకటి వేసుకున్న రాళ్లకు భయపడి అమ్మో ఇంకేముంది మా నాయకుని చంపడానికి రాళ్ళు వేశారని ప్రాపగండ చేసుకున్న వాళ్ళు మీరు. లేనిపోని అపనిందలు పెట్టి రాష్ట్రంలో నక్సలైట్ల భయం ఉంది, చంద్రబాబు నాయుడుని చంపేస్తారని Z+ కేటగిరీని తెచ్చుకుంది మీరు. మాకు అవన్నీ ఏం అక్కర్లేదు. నిన్న లక్షల మందిలో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తిరిగి వచ్చిన నాయకుడు మీరు అంటున్నారు కదా, పరదలు కట్టుకొని తిరుగుతాడు, పారాలు కట్టుకొని తిరుగుతాడని. ఇప్పుడు మీరు తిరగండి. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినట్టు మీరు రండి ప్రజలలోకి. నాగల్ల మనోహరన్ కూడా మాట్లాడేవాడు అయ్యాడు. బియ్యం రకాలు ఏంటో తెలియదు. వాళ్ళ బాబు కొద్ది గొప్పలు రాజకీయం నేర్పాడు, కానీ బాబుకు దగ్గర మనిషి కాదు. కొద్ది గొప్పలు రాజశేఖర రెడ్డి నీ సెంట్రల్ స్టేట్ స్పీకర్ను చేసి కొద్దిగా పేరు సంపాదించుకున్నాడు. అంతేగాని నాగల్ల మనోహరన్కు రాజకీయం మాట్లాడే అర్హతే లేదు. అసలు రాజకీయం ఏంటో తెలియదు. వీళ్ళ పుణ్యాన్నే కదా ఇది షిప్ అని చెప్పి 7 కోట్ల పెనాల్టీ కట్టారుగా. సిగ్గు లేదా మీకు? అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ కమిషన్లో ఉన్న ఏరియాకి వెళ్ళి మీరు దాన్ని సీల్ చేసి 7 కోట్ల పెనాల్టీ కట్టారు. అది చెప్పరే? 7,20,00,000 మేము పెనాల్టీ కట్టాము మేము అన్న మాట కోసమని. ఎందుకు పనికిమాలిన మాటలు మాట్లాడతారు మనోహర్ గారు? గొడ్డలో కోడికత్తితో నువ్వు గీసుకొని చూడమ్మా ఒక్కసారి. కోడికత్తితో ఏమవుద్దో లేదు. మీ అల్ల ఎవరికైనా ఒకటి గీసి చెప్పండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గీశారు పొడిచారని చెప్పండి. దానికి కూడా మీరు వెనుకాడరు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రజలలోకి వెళ్తే మేము ఏం జవాబు చెప్పాలి? ప్రజలకు మేము దొంగ హామీలు ఇచ్చి సూపర్ 6 అని పెట్టి జనాలలో అమ్మ నీకు 15,000, నీకు 18,000, నీకు 20,000, నీకు 30,000 అని డ్రామాలు ఆడి ఓటు సంపాదించుకొని, ఓటు అయితే మీరు కూడా వేసింది కాదు, ఈవీఎంలు తీసుకొచ్చుకొని మోడీ దగ్గరికి వెళ్ళి ఈవీఎంలు మార్చుకొని గెలిచిన ఓట్లు మీకు అంతంత మెజార్టీ వచ్చినప్పుడే అర్థమైపోయింది. 49 లక్షల ఓట్లు అదనంగా మీ ఈవీఎంలో ఉన్న ఓట్లు లెక్క పెడితే 49 లక్షల ఓట్లు దొంగ ఓట్లు మీరు వేశారని, వాటికి కానీ రాష్ట్ర ఓటింగ్కు కానీ ఎక్కడ పొంతనే లేదు. అది ఎలక్షన్ కమిషనరు చెప్తే వాళ్ళ ఉద్యోగాలు ఆడబోతాయని భయపడి వాళ్ళు దాచుకున్నారు. వాళ్లకు మోడీ గారు సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బతికి బట్ట కట్టారు. స్టేట్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్కు చంద్రబాబు నాయుడు హామీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఎలక్షన్ కమిషన్ కూడా ముందు బయటకు వచ్చి చెప్పాలా. మా వాళ్ళు వేసిన పిటిషన్లకు ఒక్కసారి సమాధానం లేదు. ప్రతిదీ అబద్ధమే, మీ నోటికి వస్తే అబద్ధమే. మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు ఎలక్షన్ అయ్యి రేపు సంవత్సరం పూర్తి అవుద్ది. మరి మీరు సంవత్సరం తర్వాత ప్రజలలోకి రావాలి సార్. మీరు ప్రజలలోకి వెళ్ళి చెప్పండి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఎంత పెద్ద ప్రచారం చేశారో మేమంతా బాగు చేశామని మీరు ప్రజలలోకి వెళ్ళి చెప్పండి. అంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు. ప్రజల ముందు మనము దోషులుగా నిలబడకుండా మీరు గెలిచారు, ఖచ్చితంగా 164 మంది మీరు గెలిచారు. ధైర్యంగా చెప్తున్నారు మేము గెలిచామని. జగన్మోహన్ రెడ్డి గారిని హేళనగా మాట్లాడుతున్నారు. 6% ఓటు వచ్చిన వాడికేమో 21 సీట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చిన వాడికేమో 11 వచ్చినాయి. ఈ అంచనా తెలియదా? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలు చదువుకోవట్లేదా? ఎందుకు మీరు అబద్ధపు మాటలు చెప్పి ఇంకా జనాలను మోసం చేస్తారు? జనాలలో ప్రతిదీ అర్థమైపోయింది. మీరు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే మీకు మంచి సన్మానాలు చేయడానికి జనాలు మాత్రం రెడీగా ఉన్నారు. అది కాసుకోండి.